శ్రోతలకి నమస్కారం. అలనాటి కథలకు స్వాగతం. ఈరోజు మనం వినబోయే కథ దెయ్యాల కొంప. ఈ కథ చందమామలో ప్రచురితమైంది. ఈ కథ రాసిన వారు వసుంధర గారు. కోదండపాణి అనే యువకుడికి పట్నంలో ఉద్యోగమైతే దొరికింది, కానీ ఇల్లు దొరకలేదు. వాడు ఇంటి కోసం 10 మందిని అడిగి అడిగి విసిగిపోయాక శ్రీమంతుడనే అతడు తటస్థపడి, ఊరి చివర నాకో మేడుంది, దానికి దెయ్యాల కొంప అని పేరు పడి ఎవరూ ఆ ఇంట్లో ఉండడం లేదు, నీకు కావాలంటే అందులో ఉండొచ్చు, అద్దె కూడా ఇవ్వక్కర్లేదు అన్నాడు. అందుకు కోదండపాణి ఎంతో సంతోషించి ఆ రాత్రి అక్కడికి వెళ్ళాడు. ఇంటికి తాళం పెట్టుంది, కానీ కోదండపాణి మెట్లెక్కుతుండగా తాళం దానంతట అదే విడిపోయింది. తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కోదండపాణికి ఒళ్ళు జలధరించినా ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. ఆ మరుక్షణం తలుపులు వాటంతటకవే మూసుకున్నాయి. కొంతసేపటికి లోపల పెద్దగా వెలుగొచ్చింది. ఎదురుగా కోదండపాణికి అస్పష్ట ఆకారం ఒకటి కనిపించింది. నేను ఈ ఇంట్లో ఉండే పెద్ద దెయ్యాన్ని. నాతో పాటుండే మిగతా 3 దెయ్యాలు నా మాట వింటాయి. నువ్వు ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నన్ను మెప్పిస్తే చాలు అన్నదా అస్పష్ట ఆకారం. కోదండపాణి పెద్ద దెయ్యానికి దండం పెట్టి, నేను ఈ ఇంట్లోనే ఉంటాను, నువ్వేం చెబితే అది చేస్తాను అన్నాడు. అప్పుడు పెద్ద దెయ్యం మిగతా 3 దెయ్యాల్ని పిలిచి, ఇది నా భార్య, వీళ్ళిద్దరూ నా కూతుళ్ళిద్దరిలో ఎవరు అందమైన వారో తేల్చలేక చస్తున్నాను. వాళ్ళిద్దరికీ కోపం రాకుండా అసలు విషయం చెప్పు, నా సమస్య పరిష్కరించు అన్నది. కోదండపాణి పిల్లదయ్యాలు రెండింటినీ పరీక్షగా చూసేసరికి అవి పళ్ళికిలిస్తూ భయంకరంగా నవ్వాయి. వాడు తన భయాన్ని లోపలే అణుచుకుని మేకపోతు గాంభీర్యంతో, నేను నిజం చెబితే ఒకరికి తప్పకుండా కోపం వస్తుంది, కాసేపు గడివిస్తే ఆ కోపాన్ని చల్లార్చగలను, అందుకు నువ్వు ఒప్పుకుంటావా అని పెద్ద దయ్యాన్ని అడిగితే అది వెంటనే సరేనన్నది. కోదండపాణి పిల్లదయ్యాల్లో ఒక్కదాన్ని వేలితో చూపుతూ, ఇద్దరిలోకి ఇదే అందమైనది, కానీ ఇంత అందమైంది ఇలా తల్లిదండ్రుల చాటున ఉండిపోవడం ఏమిటి? హాయిగా ఏ అడవికైనా వెళ్ళిందంటే మొగదయ్యాలు దీన్ని పెళ్లాడడానికి నేనంటే నేనని పోటీ పడవు అన్నాడు. అప్పుడు పిల్లదయ్యం పెద్ద దయ్యంతో, ఈ మనిషి నిజం చెప్తున్నాడు, నేను అడవికి వెళ్ళిపోతాను అని తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోయింది. అయితే రెండో పిల్లదయ్యం కోదండపాణి మీద అలిగి ఇంట్లో ఒక మూలకు వెళ్ళిపోయింది. కోదండపాణి ఆ దయ్యం దగ్గరకు వెళ్ళి, నిజానికి నువ్వే అందగత్తెవు, ఆ విషయం చెప్తే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు, మరి నాకు నిన్ను రోజు చూడాలని కోరిక, అందుకే అబద్ధం చెప్పి దాన్ని బయటికి పంపించేశాను అన్నాడు. పిల్లదయ్యం ఆ మాటలకి కాస్త మెత్తబడి, అది సరే గాని మళ్ళీ నా అక్క ఇక్కడికి తిరిగి వస్తే ఏం చేయాలి అని అడిగింది. మళ్ళీ అది ఇక్కడికి వస్తే దాన్ని చేసుకునేందుకు మొగదయ్యాలేవీ ఇష్టపడలేదని అర్థం. అప్పుడు అది అందగత్తె కాదని నిర్ణయం అవుతుంది. అలా జరగడం మీ అక్కకు ఇష్టం ఉండదు, అందుకే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టదు అన్నాడు కోదండపాణి. నువ్వు నా కోపం తగ్గించటానికి అబద్ధం చెప్తున్నావు కదా, నేను నిజంగా అందగత్తెను కాదు అన్నది దయ్యం వగలిపోతూ. నేను అబద్ధాలు చెప్పితే అది నీ సంతోషం కోసమే కదా, అయినా నేను అందమైన వాళ్లనే తప్ప అడ్డమైన వాళ్లను సంతోషపెట్టను అన్నాడు కోదండపాణి లేని కోపం నటిస్తూ. వెంటనే పిల్లదయ్యం, నువ్వు నిజమే చెప్తుంటే నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నేను మనిషిని, నువ్వు దయ్యానివి, మన పెళ్లి ఎలా సాధ్యం అన్నాడు కోదండపాణి భయంగా. నేను కావాలనుకున్నప్పుడల్లా మనిషిగా మారగలను, ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలని కోరిక అన్నది పిల్లదయ్యం. ఈలోగా పెద్ద దయ్యం కోదండపాణి వద్దకొచ్చి, అమ్మాయికి సర్ది చెప్పావా, దాని కోపం తగ్గిందా అన్నది. నాన్న, నన్ను ఈయన పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అన్నది పిల్లదయ్యం. ఆ మాటలకు తండ్రి దెయ్యం తల్లి దెయ్యం రెండూ కూడా ఆనందం పట్టలేక కీచుకీచుమంటూ అరిచి గెంతులు వేశాయి. మీ గెంతులు ఆపండి, పెళ్ళంటే అనగానే అయిపోదు, నాకు కట్నం కావాలి అన్నాడు కోదండపాణి. అడగవయ్యా అడుగు, నా పిల్లలిద్దరికీ పెళ్లి చేయాలన్న కోరికతోనే కదా నేను ఇక్కడున్నది, నీకేం కావాలో అడుగు, తెచ్చిస్తాను అన్నది పెద్ద దెయ్యం. నాకేమీ అక్కర్లేదు, ఈ ఇల్లు నాకు ఇచ్చేస్తే చాలు అన్నాడు కోదండపాణి. సరే తీసుకో అన్నది పెద్ద దెయ్యం. అయితే నేను నా భార్య మాత్రమే ఇంట్లో ఉందాం, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు కోదండపాణి. ఇది చాలా అన్యాయం, మేమిక్కడుంటే నీకేం కష్టం అన్నది పెద్ద దెయ్యం. మీరిక్కడుంటే అంతా నేను ఇల్లరికం వెళ్ళాననుకుంటారు, అత్తమామల ఇంట్లో ఉంటూ వాళ్ళ సొమ్ము తింటున్నాడు అనుకుంటారు, అయినా మీరిక్కడుంటే తప్ప బతకలేరా అన్నాడు కోదండపాణి. నువ్వు నిజమే చెప్తున్నావు, మేం వెళ్ళిపోతాం, నా కూతురు కాపురం చక్కగా ఉంటే అదే 10,000 అంటూ పెద్ద దెయ్యం భార్య దెయ్యం అక్కడి నుంచి కదిలాయి. తల్లి దెయ్యం పిల్ల దెయ్యానికి ఎన్నో నీతులు చెప్పి వెళ్ళింది.
అంతా వెళ్ళిపోయాక నీ వాళ్ళందరినీ ఇంట్లో నుంచి పంపేశానని బాధగా ఉంది నాకు అన్నాడు కోదండపాణి. నువ్వు మంచి పనే చేశావు. అమ్మా నాన్నల కోరిక మా పెళ్లి ఒకటే. మేము మనుషులుగా ఉన్నప్పుడు నాన్న మా ఇద్దరికి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుని వచ్చాడు. ఆ సమయంలో శ్రీమంతుడు అనే అతను నాన్నను మోసం చేసి మా పొలం అంతా కాజేశాడు. పెళ్లి లాగిపోయాయి. డబ్బు లేకుండా తన పెళ్లి ఆగిపోయిందని తన అందాన్ని నమ్ముకున్న మా అక్క పెళ్లి కొడుకు వద్దకు వెళ్ళి అవమానపడి వెనక్కి వచ్చి ఆత్మహత్య చేసుకునింది. ఆ దుఃఖంతో ఇంటిల్లి పాది విషం మింగి చనిపోయాం. మా కుటుంబం అంతా పగ తీర్చుకునేందుకు శ్రీమంతుడు కొత్తగా కట్టిన ఇంట్లో దూరం. అదే ఈ ఇల్లు. ఇప్పుడు అక్క ధైర్యంగా తన పెళ్లి తనే చేసుకుంటుందని వెళ్ళింది. నా పెళ్లి నీతో జరిగింది. నాకిప్పుడు ఏ కోరికలు లేవు అంటూ పిల్ల దయ్యం కోదండపాణిని మెచ్చుకున్నది. ఇప్పుడిక నీకు ఏ కోరికలు లేకపోతే ఇంకా ఇలా దయ్యమై ఉండడం ఎందుకు అన్నాడు కోదండపాణి. అంతే, పిల్ల దయ్యం అక్కడి నుంచి మాయమైంది. దాన్ని ఆత్మ స్వర్గానికి పోయి ఉండాలి. కోదండపాణి ఆ రాత్రంతా అక్కడే సుఖంగా నిద్రపోయాడు. తెల్లవారు అవుతూనే శ్రీమంతుడింటికి పోయి జరిగిందంతా చెప్పాడు. శ్రీమంతుడు వాణ్ణి మెచ్చుకుని, అన్ని విధాలుగా ప్రయోజకుడమైన నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలనుంది. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఆ మేడను కట్నంగా ఇస్తాను. అయితే ఒక్కగానొక్క కూతురు, దాన్ని వదిలి మేము ఉండలేం. మమ్మల్ని కూడా ఆ మేడలో ఉండనివ్వాలి అన్నాడు. శ్రీమంతుడి కూతురు తార చాలా అందంగా ఉండడంతో కోదండపాణి పెళ్లికి వెంటనే ఒప్పుకుంటూ, మీ అమ్మాయిని పెళ్లాడడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ ఇల్లరికపు అల్లుడు అనిపించుకోవడం నాకు సుతరాము గిట్టదు. అలా కాకుంటే నేను ఆ దెయ్యం చిన్న కూతుర్ని పెళ్లాడుండేవాడిని. దాని ఆకారం వికారమైనా బుద్ధికి అడిగిన ముత్యం లాంటిది. ఈ కట్నాలు కానుకలంటే నాకు అసలే సరిపడదు. నాకు ఉద్యోగం అంటూ ఉన్నది. ఆ వచ్చే జీతంతో నేను మీ కుమార్తె హాయిగా బతకగలం అన్నాడు. ఆ జవాబుతో శ్రీమంతుడికి చేసేది లేక, అయితే ఒక పని చెయ్యి. ఈ మేడకు దెయ్యాల కొంప అని పేరొచ్చింది గనుక ఎవరు దానిలోకి అద్దెకు రారు. నువ్వు నీ భార్య అందులో ఉండండి అన్నారు. అందుకు కోదండపాణి ఒప్పుకున్నాడు. తర్వాత శ్రీమంతుడి కూతురుతో కోదండపాణి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. ఇలాంటి మరికొన్ని మంచి కథలు వినాలంటే అలనాటి కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ కంచికి మనం ఇంటికి. ఉంటాను.